హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ విధంగా మనకు రావడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక మానవుల పట్ల ఏంటి అనే విషయాన్ని మనం మాట్లాడడానికి వచ్చాం. దేవుడి ప్రణాళిక మానవుల పట్ల ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే చూడండి, మనకి దేవుడు మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ మనము గొప్ప సమూహాన్ని చూస్తాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యంలో చాలామంది ప్రజలు ఉన్నారు. చాలామంది ఆయా వంశాల వారు ఉన్నారు, ఆయా తెగల వారు ఉన్నారు, ఆయా జనాంగం ఆయా దేశాల వారు ఉన్నారు, ఆయా జాతుల వారు ఉన్నారు. అనేక మంది గొప్ప సమూహంగా కనిపిస్తున్నారు అక్కడ. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఎవరు వీళ్ళంతా అంటే మనుషులే, మానవులే పరలోక రాజ్యంలో ఉన్నారు. ఈ మానవులందరూ కూడా పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళారు? ఈ మానవులందరూ కూడా పరలోక రాజ్యంలో ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళారు? అసలు ఈ మానవులు ఎక్కడి నుండి వచ్చారు అనేది మనం ఆలోచన చేస్తే మానవులందరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశాలను మనము తెలుసుకోవాలి. అప్పుడు పరలోక రాజ్యంలోనికి ఎంతమంది సమూహముతో ఉన్నటువంటి వేరు దేశాల నుంచి వేరు భాషలు మాట్లాడేవారు, వేరు జాతుల వారు, వేరు వర్గాల వారు, వేరు రకాలైనటువంటి మనుషులు ఎలా ఈ పరలోక రాజ్యానికి వచ్చారో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా దేవుడు ఆత్మజీవులు సృష్టించుకున్నాడు. ఆత్మజీవులను సృష్టించుకున్నప్పుడు ఈ ఆత్మజీవుల్లో కొన్ని ఆత్మజీవులు ఏం చేశాయంటే దేవుడిపై తిరుగుబాటు చేశారు. దేవుడు వాటిని పారద్రోలి తర్వాత దేవుడు చక్కని ప్రణాళిక వేశాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే మానవులను తయారు చేయాలని ఆశ కలిగాడు. మానవులను తయారు చేయాలని ఒక చక్కని ప్రణాళిక దేవుడు వేసిన తర్వాత మానవులను ఆయన తయారు చేయడానికి ముందు మానవుల యొక్క నివాసమును తయారు చేశాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మానవులను సృజించక మునుపు మానవుడికి కావలసినటువంటి నివాస యోగ్యమైనటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలమే భూగోళం. ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల మీదకి మానవుడు వెళ్ళి నివసించలేడు. కేవలం భూమి మీద మాత్రమే నివసించగలడు మానవుడు. ఎందుకు అంటే దేవుడు భూమిని మానవునికి నివాస యోగ్యంగా తయారు చేశాడు. మానవుడు భూమి మీద నుండి శరీరంతో చంద్రుడి మీదకి వెళ్ళినా జీవించలేడు, ఇంకొక గ్రహం మీదకి వెళ్ళినా జీవించలేడు. ఒకవేళ జీవించడానికి కొన్ని రోజులు జీవించడానికి ఎక్కడి నుంచి భూమి మీద నుంచి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళి అక్కడ జీవించవలసిందే కానీ సరాసరి అక్కడికి వెళ్ళి జీవించడానికి మానవుడికి అవకాశం లేదు. మానవుడు జీవించాలి అంటే, మానవుడు తన దినములన్నీ గడపాలి అంటే శరీరంతో ఈ భూమి మీద మాత్రమే శరీరంతో జీవించగలడు, చక్కగా జీవించగలడు, ఆరోగ్యంగా జీవించగలడు, ప్రతి విషయంలో రాజుగా జీవించగలడు. ఈ యొక్క భూమిని వదిలి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే మానవుడు కొన్ని గంటలు జీవించగలడు, లేకపోతే కొన్ని రోజులు మాత్రం జీవించగలడు. అదైనా భూమి మీద ఉన్న కొన్ని వనరులను తీసుకుని వెళ్ళి అక్కడ జీవించగలడు. అంతేగాని నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ జీవించడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే కేవలం భూమి మాత్రమే మానవుడి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నివాస స్థలము. ఇది గుర్తుంచుకోండి. అయితే ఈ భూమి మీద మానవుడిని దేవుడు తయారు చేయాలని ఆశపడి మానవుడికి కావలసినటువంటి వనరులన్నిటిని కూడా సమకూర్చాడు. ఈ భూమి మీద సమస్తను సమకూర్చిన తర్వాత మానవుడిని మట్టితో దేవుడు ఏం చేస్తాడంటే సృజించి మానవుడిని దేవుడు తనతో పాటు సంతోషంగా జీవించేట్టు చేశాడు. మానవుడు దేవుడితో చక్కని సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు మానవుడితో చక్కని సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే మానవుడు ఎల్లప్పుడూ తనతో సహవాసం చేయాలి అన్నదే. అందుకే దేవుడితో సహవాసం చేయడానికి మానవుడిని దేవుడు సృష్టించుకున్నాడు. ఆ మానవుడిని ఈ భూమి మీద రాజుగా ఉంచాడు. ఆయన సృష్టించిన భూగోళానికి అధిపతిని చేశాడు దేవుడు మానవుడిని. ఈ మానవుడి యొక్క ఆధీనంలో ఎగిరే పక్షులను అయితేనేమి, సముద్రంలో జీవించే జీవరాశులను అయితేనేమి, అలాగే భూమి మీద పురుగులను అయితేనేమి, జంతువులను అయితేనేమి సమస్తమును కూడా మానవుని యొక్క ఆధీనంలో ఉంచాడు దేవుడు. అయితే ఈ యొక్క మానవుని యొక్క ఆధీనంలో ఉంచబడినటువంటి ఈ సమస్తమును కూడా మానవుడు తరువాత దేవుని మాటకు అవిధేయత చూపించి దేవుని మీద తిరుగుబాటు చేసి
దేవుడు తనకు అప్పగించిన సమస్తమును కూడా చేజార్చుకున్నాడు. ఎగిరే పక్షులను, సముద్రంలో ఇదే వాటిని, భూమి మీద జీవించే జంతువులను, పురుగులను అన్నిటినీ కూడా వాటన్నిటిపైన ఆధిపత్యాలు దేవుడు అనిపిస్తే వాటన్నిటినీ కూడా పోగొట్టుకున్నాడు మానవుడు. దేవుడు ఒక రాజుగా, ఒక ఏలికగా, ఒక అధికారిగా దేవుడు మానవుడు నియమించాడు, భూమి మీద వేశాడు. కానీ మానవుడు తనను తాను కోల్పోయి దేవుడికి దూరం అయిపోయాడు. అయితే దూరం అయిపోయిన మానవుడిని మళ్ళా దేవుడు ఏం చేస్తాడంటే ఒక రక్షణ ప్రణాళిక ద్వారా రక్షించి తనతో పాటు సహవాసము కోరుకున్న దేవుడు, తనతో పాటు ఉండాలి మానవుడు అని ఆశ కలిగిన దేవుడు, మరలా మానవుడు తన దగ్గర చేర్చుకోవాలని, మరలా మానవుడు తనతో పాటు ఉండాలని ఒక ఆలోచనతో యేసు ప్రభువుని ఈ లోకానికి రక్షకుడిగా పంపించాడు. యేసుక్రీస్తు లోకానికి దేవుడు పంపించాడు. ఎందుకంటే మానవుడిని మరలా తన దగ్గరికి తీసుకుని రావడానికి. యేసు ప్రభువు ద్వారా ప్రతి మానవుడి యొక్క పాపాల నుంచి మానవుడు విడిపించాలని, యేసు ప్రభువు ద్వారా ప్రతి ఒక్క మానవుడిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని, యేసు ప్రభువు ద్వారా ప్రతి మానవుడిని తనతో పాటు సన్నిహిత సంబంధం కలిగి ఉండేటట్లు చేయాలని దేవుడి యొక్క ప్రణాళిక. అయితే ఆ ప్రణాళికను బట్టి యేసు ప్రభు లోకానికి వచ్చి ప్రతి మానవుడు చేసిన ప్రతి పాపమును బట్టి మానవులకు రావాల్సిన శిక్షను యేసు ప్రభు అనుభవించి, మానవులకు రావాల్సినటువంటి మరి ఆ యొక్క శ్రమ లేకపోతే ఆ యొక్క వేదనను యేసు ప్రభు అనుభవించి ఏం చేసినట్టే మానవులకు రక్షించాడు. మానవులకు బదులుగా యేసు ప్రభు మరణించాడు. మానవులకు బదులుగా యేసు ప్రభు తన యొక్క జీవితాన్ని బలియాగంగా అర్పించాడు. మానవులు చిందించవలసిన రక్తాన్ని యేసు ప్రభు చిందించాడు. అందుకే కలువరి శిలువలో ఆయన రక్తము కాచి మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేచి మానవులందరికీ కూడా రక్షించారు. అయితే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఇస్తారో, ఎవరైతే యేసు ప్రభునందు మరి సొంత రక్షకుడని వారు గ్రహించి యేసు ప్రభువుని వారి జీవితంలో గొప్ప రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించి యేసు ప్రభువునందు విశ్వాసం ఇస్తారో, యేసు ప్రభు నామములో వారందరూ కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతారు. అందుకే ఆ యొక్క ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో ఆ పరలోక రాజ్యంలో అంత గొప్ప మానవుల సమూహాన్ని మనం చూస్తున్నాం. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారో, యేసు ప్రభువు రక్తము చేత కడగబడ్డారో వారందరూ కూడా పరలోకంలో ఆ సమూహంలో ఉన్నారు. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నీ కొరకు చక్కని రక్షణ ప్రణాళిక వేశాడు. నీ సహవాసాన్ని కోరి నీతో ఆయన సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని, నీతో ఎల్లప్పుడూ ఆయన మాట్లాడాలని, ఎల్లప్పుడూ నీతోనే ఆయన గడపాలని ఆలోచన చేసి భూమి మీద నీకు అధికారం ఇచ్చి, భూమి మీద నిన్ను సృష్టించి, భూమి మీదే నీతో సహవాసం చేయాలనుకుంటే ఆయన మాటను మొదటి మానవుడు తిరస్కరించి ఆయన మాటకు అవిధేయత చూపించడం ద్వారా నేను సమస్త మానవాళ్ళు అవిధేయత స్థితిలోకి వెళ్ళిపోయాం. ఆ అవిధేయత స్థితి మనల్ని దేవుడికి దూరం చేసేసింది. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఇస్తారో వారు మరలా దేవుడి చెంతకు వచ్చి దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు. ఆ పరలోక రాజ్యంలో దేవుడితో సదాకాలము సంతోషముగా ఆయన యొక్క సహవాసాన్ని కలిగి ఉండి ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవించేవారు ఉంటారు. కనుక దేవుడు ఈ రక్షణ ప్రణాళికని మానవుని జీవితంలో ఏర్పాటు చేశాడు. మానవుల కొరకు ఎలాంటి చక్కని ప్రణాళికలు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే దేవుడు పరలోకమందు అలాగే భూమి మీద తనతో పాటు నువ్వు ఉండాలనే ఈ ప్రణాళిక ఎల్లప్పుడూ సంతోషంగా ఆయనతో గడపాలని, ఆయన్ని ఆరాధించాలని, ఆయనకు ఒక చక్కని కుమారుడిగా కుమార్తెగా నీవు ఉండాలనేది దేవుడి యొక్క ప్రణాళిక. కనుక ఈ ప్రణాళికలో ఇంకా నువ్వు రక్షణ భాగ్యాన్ని పొందకపోతే, యేసు ప్రభువుని ఇంకా నువ్వు ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించకపోతే ఇప్పుడే చక్కని అవకాశం కనుక యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ రక్షణ ప్రణాళికలో నీవు కూడా పాలుభాగస్తులను గ్రహించి పరలోకమందు భూమి మీదను దేవుడితో సహవాసం కలిగి, దేవుడితో సంబంధం కలిగి ఈ యొక్క జీవితాన్ని గడపవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.